ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో కుల వివక్ష ఉందని అంటూ ఉంటారు. యూపీఎస్సీ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ వ్యవస్థ అనే అభిప్రాయం ఉంది. అంటే మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఎస్ అండి, ఇప్పుడు దీనికి నిలువెత్తు నిదర్శనం నేనే. 2007 ఏప్రిల్లో 2006 సెలక్షన్లో అటెండెడ్ ఫర్ ది ఇంటర్వ్యూ అండి. నేను ఫిలిమ్స్ పాస్ అవ్వడం, మెయిన్స్ పాస్ అవ్వడం, ఫస్ట్ ఇంటర్వ్యూకి 26-27 సంవత్సరాల వయసులో ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాసి చక్కగా ఇంటర్వ్యూ దాకా వెళ్ళా న్యూఢిల్లీలో. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నేను. ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇండియాలో, కానీ దానికి ఎవిడెన్స్ నేనే. చక్కగా నేను అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. నా బయోడేటాలో నా హాబీ నేను పెట్టింది ఏంటంటే గాంధీయన్ థాట్, మహాత్మా గాంధీయన్ థాట్ అని పెట్టడం వెళ్ళడం వల్లే నన్ను ఏకలవేడిగా నరకడం ఈరోజు న్యూస్ చెప్పుకుంటున్నా అన్నమాట. ఏదో ఆ నాలెడ్జ్తో చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన నేను ఇక్కడ చక్కగా ఇదిగోండి న్యూస్ రీడర్గా ఉన్నా. చక్కగా ఎనాలిసిస్, అదే నాలెడ్జ్తో నేను ఎనాలిసిస్ చేస్తున్నా. ఈరోజు ఇంటర్నేషనల్ అఫైర్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్, పొలిటికల్ సైన్స్, ఎవ్రీథింగ్ ఐ క్యాన్ డిస్కస్ అనమాట. ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీగా కూడా చెప్పుకుంటున్నా. ఓకే, గవర్నమెంట్ ఏదో సర్వీస్ నుంచి వచ్చి ఇది చెప్పుకుంటున్నా, నాలెడ్జ్ని వదలలేక. కానీ 2007 ఏప్రిల్ డేట్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యూపీఎస్సీ చైర్మన్గా అప్పుడే పదవి బాధ్యతలకు ఆల్మోస్ట్ వచ్చింది సుబీర్ దత్తా. వెస్ట్ బెంగాల్ ఐఏఎస్ క్యాడర్. ఆయన డిఫెన్స్ సెక్రటరీగా వాజ్పేయి గవర్నమెంట్లో పనిచేశారు 2002-2003లో. కానీ నేను గాంధీయన్ థాట్, ఆయన కొంచెం అఫిలియేషన్ ఉంది సంఘ పరివారకాన్ని కూడా కొంచెం ఉందన్నమాట. డిఫెన్స్ సెక్రటరీ పనిచేయడం, తర్వాత యూపీఎస్సీ చైర్మన్గా ఉండడం, 8 సంవత్సరాల పాటు యూపీఎస్సీలో ఉన్నారు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ ఆయన వేస్తుంది కాబట్టి బీజేపీ ఓరియంటేషన్, బీజేపీ ఐడియాలజీ ఉందనడంలో మాత్రం తిరుగులేదు. కానీ నేను గాంధీయన్ థాట్ తోటి వెళ్ళా. గాంధీయన్ థాట్ మీద ఎక్కువ క్వశ్చన్లు ఆయన అడిగారు. డైరెక్ట్గా యూపీఎస్సీ చైర్మనే నన్ను క్వశ్చన్లు అడగడం జరిగింది. ప్రతి దానికి నేను ఆన్సర్ చేశా. మా తోటి ఫ్రెండ్స్, నాతో కొలిగ్గా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు, 27th ర్యాంకు, టాప్ మోస్ట్ ర్యాంకులన్నీ అప్పుడు ఏపీకే వచ్చినాయి కూడా. కానీ నాకు అక్కడ వేసిన మార్క్స్ 135 అవుట్ ఆఫ్ 300. అప్పట్లో 300, ఇప్పుడైతే 275. అవుట్ ఆఫ్ 300 మార్క్స్లో నాకు వచ్చిన మార్క్స్ కేవలం 135. కానీ నేను ఎప్పుడు కూడా అప్పుడు 2007 నుంచి 2017, 2020 వరకు కూడా నేను యూపీఎస్సీని కూడా ఎప్పుడు అనుమానించలే. ఎందుకంటే యూపీఎస్సీ అనేది అద్భుతమైన రాజ్యాంగబద్ధ సంస్థ, అది తప్పు చేయదని. కానీ ఇప్పటికీ నేను దాన్ని నమ్ముతా. కానీ అంబేద్కర్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది అనమాట, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ బ్యాడ్, ఇట్ ప్రూవ్డ్ టు బి బ్యాడ్ అనే స్టేట్మెంట్ నాకు గుర్తొచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట. యూపీఎస్సీ ఈజ్ గ్రేట్, కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్రేట్, బట్ హూ ఆర్ కంట్రోలింగ్ దట్, హూ ఆర్ ఎట్ ది ఎల్మ్ ఆఫ్ అఫైర్స్. ఆ రోజు సుబీర్ దత్తా, ఆయన ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. నేను ఏంటంటే ఐడియాలజీతో వెళ్ళలేదు, గాంధీయన్ ఐడియాలజీతో పెట్టుకెళ్ళలేదు. గాంధీయన్ థాట్, గాంధీయన్ బుక్స్ చదివి చక్కగా సంస్కృతి చదివి నేను వెళ్ళా. కాబట్టి నేను గాంధీయన్ థాట్ ఉంది కాబట్టి నన్ను ఆయన డస్ట్బిన్లో పాడేశారు. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచి అవ్వాల్సిన నన్నే డిస్క్రిమినేట్ చేశారు. 135. నా తోటి వాళ్ళందరికీ, నాకంటే బాగా చేయని వాళ్ళకు కూడా వేరే బోర్డులో ఉన్న వాళ్ళకి మంచిగా వచ్చింది. అంటే యూపీఎస్సీ చైర్మన్నే నన్ను డిస్క్రిమినేట్ చేశారు. ఓకే, నేను ఇక్కడ ఈ విషయాన్ని నేను ఐ కెన్ ప్రూవ్ ఇట్ అనమాట. అంటే యూపీఎస్సీ ఈజ్ గుడ్, బట్ ఎవరైతే యూపీఎస్సీ చైర్మన్గా అప్పుడు పనిచేశారో సుబీర్ దత్తా, ఈ డిస్క్రిమినేటెడ్ ఎగ్నెస్ట్ మీ బికాజ్ హీ ఇంపోజ్డ్ హిజ్ ఐడియాలజీ ఆన్ యూపీఎస్సీ. దట్స్ అ వెరీ డేంజర్. ఇప్పుడు యూపీఎస్సీ మీద ఒక చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చేసినాయి. 2026కి సంబంధించిన ర్యాంకులు బయటకు వచ్చినాయి. 2025-26లో బయటకు వచ్చినాయి. ఇప్పుడు యూపీఎస్సీ మీద ఒక చర్చ అనేది ఇట్స్ నాట్ గుడ్. ఆర్టికల్లో మనకి చూస్తే యూపీఎస్సీ చూస్తే అక్కడ నిష్పక్షపాతకంగా మెరిట్ బేస్డ్గా అక్కడ ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయాలి. ఇది కూడా రాజ్యాంగానికి మూల స్తంభం అనమాట, ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఎందుకంటే మెరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ ఫిల్ చేసే బాధ్యత యూపీఎస్సీది. ఈరోజు స్టేట్ కమిషన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి, అన్ని కేసులే. ఒక్క ఎగ్జామ్ కూడా ఆరోపణ లేకుండా పెట్టే పరిస్థితుల్లో స్టేట్ పిఎస్సీ లేవు, పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీకి ఆ పరిస్థితి లేదు, ఎప్పుడు లీక్ అవ్వలే. కానీ ఇప్పుడు ఆరోపణ జరుగుతుంది, తీవ్రమైన ఆరోపణ. పార్లమెంట్లో కూడా క్వశ్చన్స్ అందించారు. ఎందుకంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే వెళతారో ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పడుతున్నాయి, కానీ ఓపెన్ కేటగిరీ వ్యక్తులకి ఇంటర్వ్యూలో టాప్ మార్క్స్ పడుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా నేను ఒకటి చెప్తాను, రిజర్వ్ క్యాండిడేట్లు రిజర్వ్లోనే పొందాలా ర్యాంకులు? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఇక్కడ జరిగే చర్చ. ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెళ్తే ఆ కేటగిరీలకు మాత్రమే వాళ్ళు పరిమితం అవుతారు, ఎందుకంటే మార్క్స్ తక్కువ పడతాయి.
అదే జనరల్ ఓపెన్ కేటగిరీ వెళ్తే వాళ్ళకి 275కి లేదా 300 అప్పుడు ఉంటే నా టైంలో ఉండేలాగా ఎక్కువ మార్కులు పడతాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు రిజర్వ్లో ఉంటాయి. అంటే ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ క్యాండిడేట్స్ వెళ్ళే సౌలభ్యం రాజ్యాంగబద్ధంగా లేదా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇది ఇంగ్లీష్లో చెప్తే ఇంకా నేషనల్ మీడియాకి చాలా బాగా వెళ్తుంది. బట్ ఇక్కడ ఒక్కటే విషయం, ఇఫ్ ఎనీ వన్ బార్న్ ఇన్ ఓపెన్ జనరల్ కేటగిరీ, దిస్ రిజర్వ్డ్ కేటగిరీ, ఈ హ్యాస్ టు గెట్ ఓన్లీ ఇన్ దట్ రిజర్వ్డ్ కేటగిరీ దిస్ ర్యాంక్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్. అంటే ఏకలవ్యులు ఇప్పుడు ఉన్నారన్నమాట. ఏకలవ్యుడు ఏళ్ళు కోయడానికి ఏకలవ్యులుగా పుడితే వీళ్ళు ఏళ్ళు కోయడానికి ద్రోణాచార్యులు ఎప్పుడు ఉన్నారా యూపీఎస్సీలో? సుబీర్ దత్త, వాట్ సుబీర్ దత్త డిడ్ ఈజ్ ఎగెనిస్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు నేనే వన్ ఆఫ్ ది క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఆ రోజు 135 మార్క్స్ ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూ తీసి ఆ ఇంటర్వ్యూని చెక్ చేస్తే ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ వెదర్ యామ్ ఐ డిజర్వ్స్ టు దిస్ పోస్ట్ ఆర్ నాట్. చాలా ఘోరమైన డిస్క్రిమినేషను యూపీఎస్సీ మీద వ్యక్తుల సైద్ధాంతికతలు ఉన్నాయి. అక్కడ ఫిలాసఫీలు వాళ్ళ సైద్ధాంతికతలు అక్కడికి ఎందుకు పెనిట్రేట్ అవ్వాలి? వాళ్ళ రిలీజియన్లో వాళ్ళ మతాలు వాళ్ళ ప్రాంతాలు పెట్టుకుని యూపీఎస్సీకి కమిషన్లు వెళ్తారండి. ఈరోజు టీజీపీఎస్సీ మీద ఎన్ని కేసులు ఈరోజు ప్రదర్శనలు జరుగుతున్నాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద. దారుణం. ఇట్స్ ఎ షేమ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత ఏపీఎస్సీ మీద ఏంటండి ఎగ్జామ్ అది? ఈవెన్ పోస్టులు వచ్చిన వాళ్ళు కూడా పక్కన పెట్టమని హైకోర్టు ఇవ్వడం. ఇలాంటి ఆరోపణలు యూపీఎస్సీ మీద ఉండవు. బట్ సటిల్లీ అంటే చాలా ఇండైరెక్ట్లీ చాలా వైజ్లీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దేర్ డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్ ఇన్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ అంటే ఇక్కడ యూపీఎస్సీ ఏం చెప్తుంది పార్లమెంటరీ క్వశ్చన్కి? అసలు యూపీఎస్సీ బోర్డులు ర్యాండమైజేషను, ఆ బోర్డులకి ఈ బోర్డులకి ఏ బోర్డులకి వెళ్తారో తెలియదు. కరెక్టేనండి, మేము అక్కడే యూపీఎస్సీ బోర్డులో అలాగే వెళ్ళాం. కానీ ఆ బోర్డు మెంబర్లు బోర్డు చైర్మన్కి కూడా వీళ్ళ మార్క్స్ తెలియవు కాబట్టి అక్కడ డిస్క్రిమినేషన్. తర్వాత వీళ్ళ కేటగిరీ తెలియదు కాబట్టి వీళ్ళకి ఏ ప్రాంతం నుంచి వచ్చారో తెలియదు, ఏ కేటగిరీయో తెలియదు, వాళ్ళ మార్క్స్ తెలియవు కాబట్టి అక్కడ ఇలా డిస్క్రిమినేట్ చేయడానికి అవకాశం లేదు అని యూపీఎస్సీ చెప్తుంది. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు యూపీఎస్సీ. ఇది హౌ ఇట్ కెన్ బి ప్రూవ్డ్. మీరు చెప్పిన సమాధానం బాగాలేదు. ఎందుకంటే ఇండియాలో ఒక పేరుని బట్టి, ఒక ఇంటి పేరుని బట్టి, వాళ్ళ యొక్క స్లాంగ్ని బట్టి, వాళ్ళ ప్రాంతీయ లాంగ్వేజ్ని బట్టి ఏ ప్రాంతమో తెలుస్తుంది. ప్రాంతీయ డిస్క్రిమినేషన్ చేయొచ్చు. వాళ్ళ ఇంటి పేరు వీటిని బట్టి, సర్నేమ్ని బట్టి వాళ్ళు ఏ క్యాస్టో ఇండియాలో చెప్పొచ్చు. ఈరోజు ఏఏలే చెప్తున్నాయి అవి, అదొకటి చేయొచ్చు. వాళ్ళ యొక్క స్లాంగ్ని బట్టి ఏ లాంగ్వేజో తెలియచ్చు. మీరు ఇవన్నీ అక్కడ డిస్క్రిమినేట్ చేయడానికి ఉన్నాయి. 2, యూపీఎస్సీ మార్క్స్ బోర్డులో ఉన్న మెంబర్స్కి ఎవరు, కానీ బోర్డు చైర్మన్కి మీరు ఇస్తారు కదా. ఈవెన్ యూపీఎస్సీ చైర్మన్కి కూడా మార్క్స్ ఇచ్చి ఉంటారు కదా. తెలియకపోతే ఇవి ఎలా వస్తాయి? లేదా మార్క్స్ వచ్చిన తర్వాత కూడా ర్యాండమైజేషన్ మీరు క్యాస్ట్ బేస్ మీద చేయొచ్చు కదా. సో దెర్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ద ట్రాన్స్పరెన్సీ. దేర్ నీడ్ ఏ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ దిస్ ఇష్యూ. ఈవెన్ అవసరమైతే అది ట్రాన్స్పరెంట్గా యూపీఎస్సీ మీదే ఆరోపణలు ఈరోజు సర్క్యులేట్ అవుతున్నాయంటే ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. యూపీఎస్సీ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు మెరిట్, అంటే రిక్రూట్మెంట్ మెరిట్ బేస్ ఉండేటట్టు చూసుకోవాలి. నేనే క్లియర్కి ఎగ్జాంపుల్. స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇన్ ద యూపీఎస్సీ, బట్ ఐ కాంట్ బిలీవ్ ఇన్ ద సుబీర్ దత్తా. దోస్ who was at the helm of affairs, he discriminated against me.